ఏరా చదువుకున్నావా? లేదురా, ఇప్పుడే సిలబస్ చూశాను. అవును, మొన్న ప్రొడ్యూసర్ని కలవడానికి వెళ్తాను, ఏమైంది? అవునరా, వాళ్ళకి స్క్రిప్ట్ బాగా నచ్చిందంట, కానీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతారు. మనకు లేదుగా. కానీ కనీసం ఒక 3 డేస్లో ఒక షార్ట్ ఫిల్మ్ అన్నా తీసుకురమ్మన్నారు. మనకు సెమ్ జరుగుతుంది కదా. అందుకే రా నువ్వు చెప్పా. అయినా ఇలాంటి అవకాశాలు మనకు మస్తు వస్తాయిలే. హలో హలో, తమ్ముడు. ఎవరు? నేను తమ్ముడు, జిరాక్స్ సెంటర్ రమేష్ అన్నని. చెప్పండి అన్న. అదే ఎగ్జామ్ స్టార్ట్ అయినాయంట కదా, ఇంకా జిరాక్స్ సెంటర్కి రాలేదని కాల్ చేసి. లేదన్న, రావట్లేదు. ఏంటి తమ్ముడు, ఏమైంది? పోయినసారి స్లిప్పులు తీసుకెళ్ళినప్పుడు అసలు ఏం కనిపించలేదు. అప్పుడే అర్థమైంది నాకు సైట్ ఉందని. అందుకే ఈసారి ఏం రావట్లేదన్న. అరే, ఇప్పుడు ఎలా కొంపది చదువుకుంటున్నావు ఏమి? లేదన్న, నా ప్రయత్నం ఏదో నేను చేస్తున్నా. సరే తమ్ముడు. సరే అన్న. ఇంకా అవునా? ఏం చేస్తున్నారా? ఏం లేదురా, ప్రాక్టీస్ చేస్తున్నాను. నువ్వు స్లిప్పులు రాస్తున్నావు నాకు తెలుసు. నీకు ఆ స్లిప్పులు రేపు ఏం ఉపయోగపడదు. రేపు చెక్ చేసాను, అరే సార్ గ్యారెంటీ దొరికిపోతావు రేపు. నేను స్లిప్పులు ఏం రాసలేదు. నా మాటిని చదువుకో, రేపు ఆ స్లిప్ ఏం ఉపయోగపడదు నీకు. పీక్ నవ్వుకి సర్లే వదిలే, కానీ సాత్విక్ ఏడు. వాడు ఆశ్రకాన్ని తీసుకొని ఎడుకో వెళ్ళిరా. వానికి సంబంధం రా. ఇక్కడికి రా. ఏంటిదన్నది? ఏంటిదన్న ఇది? గ్లౌజ్ ఇచ్చావు, అసలు నాకేం అర్థం అవ్వట్లేదు. చెప్పన్నా, ఏంటన్నా ఇది? చెప్పన్నా, ఎందుకు ఇది? ఫింగర్ ప్రింట్స్ పడకుండా. మరి సీసీటీవీ సంగతి ఏంటన్నా? దాని ఆధార్ అరేంజ్మెంట్స్ హలో, ఎవర్రా నువ్వు? అసలు ఎవర్రా నీకు బావా? ఎందుకు రానుతున్నా? ఇప్పుడు ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నాడు? నీ అమ్మ ఎంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావరా? వాడు ఎవడో ఫోన్ చేసి బావా నా చెల్లిని ఎత్తుకో అంటుండ్రా. ఎవరు? నాకేం తెలుసురా? कौन है रे वो? दे उसको फोन दे। रे तमाशे कर रहा क्या? సర్లే, అంతా రెడీ కదా? ఇందాక చెప్పడం మర్చిపోయా, ఈమెను షాక్ కొడుతుందిరా. कितने बार बोली, वो हमारा आदमी है, ये पकड़, छोड़ दे उसे। ఐరన్ రాడ్ దొరికిందిలే. సర్లే, రాడ్ అయితే దొరికింది కదా, రాడ్తో వేసి. అన్న, ఇప్పుడు చాక్ కొడుతుందని మేము ఐరన్ రాడ్తో ఆపుతున్నారా? పోతారా అన్న? ఏడికి పోతారా? చచ్చిపోతారన్నా. అన్న, నాకు మొత్తం అర్థమైంది. మనం ఈ టాలెంట్ తోటి దొంగతనం చేస్తే పక్కా దొరికిపోతాం. నాతో సరే, నువ్వు వెళ్ళిపో. నేను ఈ లెటర్ హెచ్ఓడికి ఇస్తాను. ఈ లెటర్ అన్న? నువ్వు ఇందాక రాని బ్యాగ్లో మర్చిపోయిన లెటర్. ఇప్పుడు ఏం చేద్దామన్నా? మన ప్లాన్ ఏంటి? ఆయన
అయినా బడే రాస్తావు లెటర్. ఓ రాణి, నా ప్రియ రాణి, నువ్వు ఒక్కసారి నన్ను చూసి అంటే ఊ అని, నీకు కొనిస్తా రోజుకో లంగా ఊని, మనమిద్దరం తిరుగుదాం బండి మీద రుయ్యి రుయ్యి అని. ఈ టైంలో ఎవర్రా పోయి చూడుకో. ఏం చేస్తున్నారు లోపల మీరు? మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? వీళ్ళందరూ ఎందుకు వచ్చారా ఇప్పుడు? మొత్తం రెడీ ఈ విషయం నీకెట్లా తెలుసా? నాకు విష్ణు తప్ప ఇంకెవరు తెలియదు ఈ విషయం. నాకే కాదు, రేపు కాలేయం మొత్తం తెలిసింది మీరు చేసిన కనకార్యం. మీరు చేసేదానికి రేపు ప్రిన్సిపల్ మొత్తం అసలు చేసింది ఆల్రెడీ. చేశాడా? మీకు క్వశ్చన్ పేపర్ కూడా లేపేలే కదా. నేను ఇవన్నీ చెప్తే కానీ ఫస్ట్ విషయం ఫోన్ చేసి రమ్మని చెప్పు. విషయం తొందరగా మన ప్లేస్కి వచ్చేసి. రాసుకెళ్ళలేదా? సరే వెళ్ళొస్తా. ఏం చేస్తున్నావురా? అదేంటా ఇద్దరు ఉన్నారు? అదే కదా నేను చెప్పేది. ఏంటన్నా ఇదంతా? నాకేం తెలుసురా? ఇందాక నుంచి అదే చెప్తాను ట్రై చేస్తుండ్రా, మీరు అన్నీ నేను చెప్తాను. అసలు ఏం జరుగుతున్నారు ఇక్కడ? అదే చెప్తాం అనుకుంటున్నాను. నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను. నువ్వు కూర్చొని వచ్చావా? నేను ఎట్లా చదువుతానా? అంటే నువ్వు చెప్పినట్టు నేను నిజంగానే దొరికిపోతానా? అచ్చా అన్న, ఇప్పుడు మమ్మల్ని ఆపడానికి అందుకు వచ్చావా నువ్వు? అన్న అసలు ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు? మీరు అడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానమే లేదా. అసలు నేను ఎందుకు వచ్చానో ఎలా వచ్చానో నాకే తెలియదు. కానీ ఇందాక అలా వస్తుంటే నన్ను నేను చూసుకున్నాను. అప్పుడు అర్థమైంది ఈరోజు అసలు ఎంత పెద్ద రాంగ్ డిసిషన్ తీసుకున్నాను. అసలు ఏమైంది? అది తెలిసిందే కదా, నాకు సింగింగ్ అంటే ఎంత ఇష్టం. అప్పుడప్పుడు కాంపిటీషన్స్ కూడా పోతుంటాయి. ఒక కాంపిటీషన్లో ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నా వాయిస్ నచ్చి సినిమాలో ఛాన్సెస్ అని చెప్పాడు. కానీ మనకు అదే టైంలో సెమ్ ఉండడంతో ఎగ్జామ్స్ బ్యాక్లాగ్స్ పడతాయని ఫ్యామిలీని, సొసైటీని వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని రిజెక్ట్ చేసినాం. ఇలాంటి ఛాన్సులు మనకు అసలు రాకపోతాయని. కానీ ఇప్పటి వరకు మైక్ పట్టుకునే ఛాన్స్ కూడా రాలేదు నాకు. మరైతే ఇదంతా చెప్పచ్చు కదా. నేను ఇందాక వచ్చేటప్పుడే ప్రయత్నించిండ్రా, కానీ వానికి నేను వినిపిస్తలేను, కనిపిస్తలేను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు కూడా ఏం తెలియదురా, కానీ ఆ రోజు ఆ ఫోన్లో నో చెప్పకుండా కలిసాను. ఏంట్రా అది? ఫీలింగ్స్ ని నీకంటే బాగా ఇంకెవరు ఎక్స్ప్రెస్ చేయలేరు. నువ్వు అన్ని ఒక లెటర్లో రాసిచ్చే మన వాడికి. అవునా, లెటర్ రాసి సార్ ఇప్పుడు ఏదొచ్చి తీపిస్తావు లెటర్? చూద్దాం రా, ఎవరన్నా సరేమో చూద్దాం. ఇక్కడ అన్నీ వస్తున్నాయి.
నేను కొంచెం ఒక నిమిషం అబ్బాయికి అవును. ఇదేంటి నా హ్యాండ్ రైటింగ్లో ఉంది? నిశాంత్, నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. కొన్నిసార్లు ఎంత ఆలోచించినా చివరికి తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. మనల్ని ఇష్టపడే వాళ్ళు బాధపడతారని తీసుకున్న నిర్ణయాలు అన్నిసార్లు తప్పని నేను చెప్పను, కానీ దానివల్ల మన జీవితం మళ్ళీ మార్చుకోలేనంత మారిపోతుంది. అంటే ఇంకోసారి ఆలోచించాలి కదా. నువ్వు సంతోషంగా లేవు అని తెలిసిన నాడు వాళ్ళు ఆనందంగా ఉండగలరా? చివరికి ఎవరికి సంతోషం లేనప్పుడు ఇంకా నిర్ణయం సరైనది ఎలా అవుతుంది? అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. తాత్కాలిక అవసరాల కోసం వాటిని వదులుకోకు. తప్పు జరిగితే మహా అయితే ఒక కొత్త విషయం నేర్చుకుంటావు. అనుకున్నట్టు జరిగితే నీ జీవితమే మారిపోతుంది కదా. హలో, ఏంటి తమ్ముడు వస్తున్నావా? వస్తున్నాను. వాడు ఓకే అన్నారా? తనకి వచ్చిన ఆ రెండో అవకాశాన్ని ఈ విధంగా ఉపయోగించుకున్నాడు. Last 5 minutes. Do t-shirt. Who's that side? The one who has given paper in the class. స్క్రిప్ట్ రాసావా? అవునరా, మరి ఎగ్జామ్ అది కూడా రాసా. ఏంటి సడన్గా రెండు? రాసా. నేను నా కథలో రాసినట్టు మన నిజ జీవితంలో ప్రతి ఒక్కరికి సెకండ్ ఛాన్స్ రాదురా. ఏది చేసినా ఈ ఫస్ట్ ఛాన్స్లోనే. వాడు చెప్పింది నిజమే. మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావడానికి, ఎవరో వచ్చి సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి. ఇది సినిమా కాదు, జీవితం. ఇక్కడ కొంతమందికి ఆ ఫస్ట్ ఛాన్స్ కూడా రాదు.